నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. పల్నాటి వాసుల దశాబ్దాల కళ వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రేపు మాచర్లలో 320.26 కోట్లతో నిర్మించే వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి ఫస్ట్ ఫేజ్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జగన్ శంకుస్థాపన సందర్భంగా మాచర్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా మాచర్లలోని సెయింట్ యాన్స్ స్కూల్ గ్రౌండ్ కి చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రజాప్రతినిధులతో ఇంటరాక్షన్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్తారు. బహిరంగ సభ ప్రాంగణంలో వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని తిరిగి మాచర్ల నుంచి హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు రేపు నాంది పలకబోతున్నారు. రాష్ట్రంలో 5 సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా కుల గణన చేపట్టనుంది. బుధ, గురువారాల్లో 2 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో 3 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 2 వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడానికి ఈ నెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ కార్తీక మాసంలో కోరికలు కోరుతూ ఉంటారు అందరూ దామోదరుణ్ణి. అటువంటి కోరికలు కోరి అనేక కుల సంఘాలకి ఇది వరంగా మారబోయేటువంటి ప్రక్రియ. సుమారుగా ఈ నెల 24వ తారీఖుతో ప్రాంతీయ సదస్సులు ముగిసిన తర్వాత కులగణన ప్రక్రియ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏదైనా మాకు దానిలో సవరణలు చేయాల్సి ఉంటే చేసి పూర్తి చేస్తామని, ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. రేపు గుంటూరు జిల్లా పొన్నూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. పొన్నూరులోని హనుమాన్ టెంపుల్ గ్రౌండ్లో రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అధ్యక్షతన ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ నిర్వహించనున్నారు. సమావేశం తర్వాత సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమై పొన్నూరులో ఐలాండ్ సెంటర్ వరకు చేరుకుంటుందని వివరించారు. యాత్ర తర్వాత మంత్రులు, పార్టీ నాయకులు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఆయన సామాజిక న్యాయాన్ని ఏ విధంగా అమలు చేశారు అనే అంశాలపై ప్రజలకు వివరించనున్నారని వెల్లడించారు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య. చంద్రబాబు సీఎంగా పనికి రాడంటూ 23 సీట్లకే ప్రజలు పరిమితం చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం బాబు పనికొస్తాడంటూ వెంటపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 2024లో పేదలకు పెత్తందారుల మధ్య జరిగే ఎన్నిక అన్నారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓటు అడగడానికి వెళితే కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడూ అంత గతి తెలుగుదేశానికి పట్టలేదు. కారణం 5 సంవత్సరాలు చేసిన పరిపాలన మీకు నచ్చలా. చంద్రబాబు వద్దు అని చెప్తున్నాం. ఎందుకు వద్దంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు కాబట్టి, రైతు రుణమాఫీ అని మోసం చేశాడు కాబట్టి, డోక్రా మహిళ రుణమాఫీ అని మోసం చేశాడు కాబట్టి, ఇన్ని మోసాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రానికి పనికి రాడు అని మేము చెబుతుంటే పనికొస్తాడు అంటున్నాడు ఒక ఆయన. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2 పార్టీల మధ్య జరిగిన సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఇరు పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిపోయిన వర్మ స్థానంలో ఈసారి తనకే సీట్ ఇవ్వాలన్న జనసేన నేత శ్రీనివాస్ కోరగా, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణే ఓడిపోయాడని వర్మ వ్యాఖ్యానించారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధంతో రచ్చరచ్చైంది. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి నోటీసులు ఇచ్చింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు సిఐడి అధికారులు నోటీసులు పంపించారు. పార్టీ అకౌంట్లోకి వచ్చిన 27 కోట్ల రూపాయలకు సంబంధించి వివరాలు తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న వివరాలతో సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసుల్లో తెలిపారు అధికారులు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాయి బ్రాహ్మణులు. జగనన్న చేదోడు పథకం ద్వారా 10,000 రూపాయలు ఖాతాల్లో జమ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే చర్యలు తీసుకునేలా జీవో నంబర్ 50ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడాన్ని వారు స్వాగతించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పాలక మండలి నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. 114 జీవో ప్రకారం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందిని క్రమబద్ధీకరిస్తామన్నారు. తిరుమల ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న 650 మంది ఉద్యోగులను కూడా మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించింది. అలిపిరి గోశాలలో శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతి రామ్నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు 6.15 కోట్ల రూపాయలు కేటాయించింది. మంగళం ఆర్డీఓ కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలను కేటాయించిన వడమాలపేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణంకు 25.67 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, వీటిని తిరిగి ఉద్యోగుల నుంచి రీఎంబర్స్ చేసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆ విధి విధానాలను అనుసరించి అందులో ఇమిడేటువంటి వాళ్ళనందరినీ కూడా టీటీడీ కూడా రెగ్యులరైజ్ చేయబోతుంది. ఉద్యోగస్తులకు అందరికీ కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులతో సహా అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి స్థలాలు ఇస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించిన దానిలో భాగంగా ఇంకా మేము తిరుమల తిరుపతి దేవస్థానం కలెక్టర్ను కోరటం జరిగింది. టీటీడీ ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలను ఇవ్వాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలం కేటాయించే ప్రాంతాల్లో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించనుంది. 15 కోట్ల రూపాయలతో అదనపు రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులకు 14,000, కాంట్రాక్టు ఉద్యోగులకు 6,850 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో నూతన టీబీ వార్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. స్విమ్స్ లో రోగుల విశ్రాంతి భవనానికి నిధులు కేటాయించింది. స్విమ్స్ లో వైద్య సదుపాయాల పెంపునకు నిర్ణయం తీసుకుంది. కార్డియో నూతన భవనం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు 197 కోట్ల రూపాయలు కేటాయించింది. తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త కెమెరాలు, డ్రోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించింది. సాంప్రదాయ కళల అభివృద్ధికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని తీర్మానించింది. కలంకారీ, శిల్పకళా శిక్షణ ఇవ్వాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. టీటీడీ సెక్యూరిటీ అధికారులకు భక్తులు సమాచారం ఇచ్చారు. కాలి నడకన భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు టీటీడీ సెక్యూరిటీ. ఇప్పటికే ప్రత్యేక కెమెరా ట్రాప్స్ ని ఏర్పాటు చేశారు టీటీడీ ఫారెస్ట్ అధికారులు. వాటర్ హౌస్ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు సెక్యూరిటీ సిబ్బంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్కి ఏం పని లేదు, 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు చాలు అంటాడు. మరి పీసీసీ అధ్యక్షుడే డైరెక్ట్గా అమెరికాలో చెప్పిండు, ఇక్కడ టీవీ ఇంటర్వ్యూలో బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు, కేసీఆర్కి ఏం తెలియదు, 10 HP మోటార్ పెట్టుకుంటే గంటకెకరం పొలం పారుతుంది, 3 గంటలు చాలు ఉంటుండు. రైతుల దగ్గర ఎవరి దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? మనకు ఉండేదే 3 HP 5 HP అంతే కదా. మరి 10 HP ఎవడు కొనియాలి? వీని అయ్యా కొనిస్తాడా? కర్ణాటక నుంచి ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చిండు. ఆయన పేరు డికే శివకుమార్. ఆయన కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు, కేసీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు, మేము 5 గంటలు ఇస్తున్నాం కరెంటు రోజు కొనడు. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నావురా, నువ్వు నీ 5 గంటలు చూస్తాను నేను ఎక్కడ రావాలని నేను చెప్పాను. అంటే మీరు విచారించాల.
కాంగ్రెస్ ఉన్ననాడు ఎవరిని చూడలే, ఏ పేదలను చూడలే. 200 రూపాయల పెన్షన్ మొకాన కొట్టి మీ సావు మీరు సావుమన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారట. వేస్తారు, సంతోషం. మరి తర్వాత రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి, ఏ పద్ధతిలో వస్తాయి అంటే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళా విఆర్ఓలు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికెట్లు. ఏం జరుగుతుంది అన్న? ఎంత భూమి 10 ఎకరాలు ఉంది, ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది ఏడాదికి. తేలా 30,000 ఇయ్యి అంటాడు. ఇలా మీరు కూర్చున్న కాడ కడుపులో చల్లగదలకుండా, ఏ ఆఫీస్కి పోకుండా, ఎవరికి ఏదైనా లంచం ఇవ్వకుండా మేము అక్కడ వేస్తే ఇక్కడ ధరణి పుణ్యమాని మీ అకౌంట్ వచ్చి పడతా ఉన్నాయి. ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తే మరి రేపు ఇవి ఎట్లా జరుగుతాయి? కామారెడ్డి అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లుగా దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. మృతి చెందిన అన్నదాతల కుటుంబాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, దయాకర్ రావు, కవితారావు కరెంటు ఊడవీకుతా, మీకు ఫీజులే ఉండవు బిడ్డ, మీ మోటార్లు కాలుతాయి, మీ ట్రాన్స్ఫార్మర్లు పేలుతాయని చెప్పి ఈ వర్ధన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా. ఆ దద్దమ్మ దయాకరావుకి ఏబిసిడీలే రావు. ఎవడన్నా మంత్రి ఇస్తాడా? నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు వణికిరాడు. అట్లాంటి ఎవడన్నా మంత్రి చేస్తాడా? కేసీఆర్ చుట్టం కాబట్టి మంత్రి అయ్యిండు. నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా వర్ధన్నపేట గడ్డ మీద నుంచి. ఆల్ రాసిన మొత్తం, ఏబిసిడీలు మొత్తం రాసిన దయాకరావుకి ఏది అడిగితే అది రాసిస్తామయ్యా. అసెంబ్లీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్ పై మరొకసారి ఫైర్ అయ్యారు ఓవైసీ. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయనకు మైనారిటీలంటే ద్వేషం అని మండిపడ్డారు. కుర్తా పైజమా, దాడివాలా ఆర్ఎస్ఎస్ పదజాలమని, అదే రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించాలని రేవంత్ కు సవాల్ విసిరారు అసదుద్దీన్. इंदिरा गांधी हमारे पार्टी हेडक्वार्टर्स को आई थी शिवशंकर साहब के बाई इलेक्शन में. जब शेरवानी से आके मदद पूछे, तुम्हारा न्यूक्लियर डील हुआ तो तुम शेरवानी, तुम्हारा दाढ़ी रखने वाला तुम्हारा साथ दिया. आज हमको आप रजाकारों से जोड़ रहे हैं. अरे तुमको तारीख नहीं मालूम, तुम कमजोर है हिस्ट्री में, पढ़ो कभी. जो रजाकार थे वो पाकिस्तान भाग गए, जो वफादार थे आज ठहर कर तुम्हारे से आरएसएस के लोगों में आंख डाल के लड़ रहे. और इंशाअल्लाह ताला तेलंगाना की आवाम आरएसएस अन्ना को हराएंगी. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే నియంత పాలనే అని వ్యాఖ్యానించారు. పని చేతకాని వాడే మాటలు చెబుతాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. డిసెంబర్ 3వ తారీఖు కల్లా ఎవడో తేలిపోతుంది. కానీ ఒక్కడి మాత్రం తెలుస్తాను, తెలంగాణ మొత్తం తెలుస్తుంది, కేసీఆర్ మాత్రం మళ్ళీ ఓడిపోతాడని తెలుస్తాను. ఒక్క హుజురాబాద్ లో మాత్రమే దత్తమంది వచ్చి సుమా మళ్ళీ ఎక్కడ రాలే. నేను ముఖ్యమంత్రి కాన్సెల్ తిరుగుతున్నా, బాగా ఆలకించండి. ముఖ్యమంత్రి గారి కాన్సెల్ తిరిగితే నేను పోయి అడుగుతున్నా, ఏమైనా నా హుజురాబాద్లో దళిత బంధు ఇచ్చిండు మా వాళ్ళకు, మీ ముఖ్యమంత్రి మీకు ఇచ్చిందా అన్నాను. వారి ఇట్లా దుమ్మెత్తిపోయా అంటాడు. ఇవాళ బీసీ బంద్ అన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తొస్తాం మనం ఎలక్షన్ల ముందు బీసీ బంద్ పెట్టిండు. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 606 నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన తర్వాత ఆమోదించిన అభ్యర్థులు 2898 మందిగా ఉన్నారు. గజ్వేల్ బరిలో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు బరిలోకి దిగితే, మేడ్చల్లో 67 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. అలాగే కామారెడ్డిలో 56 మంది అభ్యర్థులు, ఎల్బీ నగర్లో 57 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు స్థానికులు. గ్రామంలో ప్రచారాన్ని అడ్డుకున్నారు. మీ ఓట్లు అక్కర్లేదు అన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పుడు ఎలా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులను నిలదీశారు. విప్రో కంపెనీతో భూములు కోల్పోయిన మాకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా ఎమ్మెల్యే వర్గీయులకే ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు.
ఇక నుంచి మా గ్రామ అభివృద్ధి మేమే చూసుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని హెచ్చరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాకుండా ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువకుడిపై బీజేపీ నేతలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దినేష్ ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో భూమి పట్టాల విషయంలో ఎమ్మెల్యే రఘునందన్ హామీ ఇచ్చి మరిచారని దినేష్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నెల్లికల్ లిఫ్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లిఫ్ట్ కి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో బీజేపీ ధర్నా చేసింది. దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవలో సాగర్ అభ్యర్థి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిపై దాడి జరిగింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. శ్రీధర్ రెడ్డిపై దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడం ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ వార్తలకు వెళ్దాం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన వేళ బీజేపీ జోరు పెంచింది. రాజధాని భోపాల్లో బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఓటర్ స్లిప్లు పంచారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత గోవింద్ గోయల్ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు సీఎం చౌహాన్. బీజేపీకి ఓటేయాలంటూ ఓటర్ స్లిప్ అందించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మధ్యప్రదేశ్లో ఓటమి తప్పదని కాంగ్రెస్ కి అర్థమైపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రచారానికి వెళ్లడానికి ఆ పార్టీ నేతలు ముందుకు రావడం లేదని చురకలంటించారు. బితుల్లో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మోదీ గ్యారంటీ ముందు కాంగ్రెస్ ఫేక్ హామీలు తేలిపోయాయని, అందుకే హస్తం నేతలు లక్ని నమ్ముకుంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డిసెంబర్ 3న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తుఫాను రాబోతోందన్నారు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ. కర్ణాటక, హిమాచల్ తరహాలోనే ఎంపీ నుంచి బీజేపీని తరిమి కొడతామని చెప్పారు. విదిశాలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో టాప్ ఉగ్రవాదుల వరుస హత్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా జైష్ ఇ మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ సన్నిహిత అనుచరుడు రహీం ఉల్లా తారీఖ్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో అతిపెద్ద మురికివాడగా పేరున్న ఓరంగి టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జైషే ముఠా సభ్యుల మధ్య అంతర్గత పోరు కారణంగానే తారీఖ్ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. స్థానిక ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్లో టాప్ ఉగ్రవాది హతమవడం ఈ నెలలో ఇది 3వ ఘటన. దేశీయ రిటైల్ మార్కెట్ కి పండగ కళొచ్చింది. ఈ పండగ సీజన్లో ఇప్పటిదాకా 3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య తెలిపింది. అన్ని రంగాల్లో ఆకర్షణీయమైన సేల్స్ నమోదయ్యాయి. ఈ పండుగ సీజన్లో దేశీయంగా తయారైన వస్తూత్పత్తులకే బాగా గిరాకీ ఉందని సమాఖ్య అంటోంది. ముఖ్యంగా ఈ దీపావళికి చైనా ఉత్పత్తుల సేల్స్ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా తగ్గిపోయాయన్నారు. మునుపు దీపావళి అమ్మకాల్లో దాదాపు 70% చైనా ఉత్పత్తుల వాటానే ఉండేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు భారతీయ వస్తూత్పత్తులకు మన మార్కెట్లో అమ్మకాలు పెరుగుతున్నాయని అన్నారు. రెండు 2023-24-25 ఆర్థిక సంవత్సరాల్లో భారత జీడీపీ 6.5% చొప్పున వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. పటిష్టమైన కార్పొరేట్ ఫైనాన్షియల్ రంగ బ్యాలెన్స్ షీట్స్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం పెద్దగా లేదంటూ మోర్గన్ స్టాన్లీ రీసెర్చ్ విడుదల చేసిన 2024 ఇండియా ఎకనామిక్ అవుట్లుక్లో వివరించింది. దేశీయ డిమాండ్ భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.7% ఉంటుందని అంచనా వేయగా ఐఎంఎఫ్ 6.3% వృద్ధి అంచనాల్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ అంచనా 6.5% ఉంది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.